ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఉదయకాల సమయం కొరకు మత్తయి సువార్త 1వ అధ్యాయము. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. గమనించండి ప్రియులరా, యేసు అనే పేరుకు అర్థం ఏంటి అని మనం గమనించినట్లయితే, ఆయన తన ప్రజలని వారి పాపము నుండి తానే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లోకములో ఉన్న పాపమును శాపమును తీసివేయుటకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చున్నారు. యేసు అనే మాటలో శక్తి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నా నామమున మీరు ఏది అడిగినను నేను మీకు చేతును అంటాడు. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే ఆ నిత్య జీవమునకు మార్గమై ఉన్నాడు. ఈ ప్రపంచంలో శక్తివంతమైన పేరు ఏదైనా ఉంది అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసు అను నామమును మీరు ఎప్పుడైతే ఉచ్చరిస్తారో సాతాను భయపడతాడు. యేసు అను నామంతో మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఆ అధికారాన్ని మీరు పొందుకుంటారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అంటాం. ఎందుకోసము అంటే ఆ నామములో శక్తి ఉంది, ఆ నామములో విడుదల ఉంది, ఆ నామములో స్వస్థత ఉంది, ఆ నామములో ఆశీర్వాదం ఉంది, ఆ నామములో విడుదల ఉంది, ఆ నామములో మన జీవితానికి అవసరమైనటువంటి సకల ఐశ్వర్య ఆశీర్వాదాలు ఉన్నాయని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. యేసు అనే మాటని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక్కసారైనా వినాలనే ఉద్దేశంతోనే ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఈ 2 నిమిషాల సందేశంలో ప్రతిరోజు కూడా మేము యేసు అనే పేరును ఏదో ఒక సందర్భంలో ఉచ్చరిస్తూ ఉన్నాం. మీరు వినాలనేది మా యొక్క ఆశ. ఎప్పుడైతే యేసు నామములో మీరు ప్రార్థన చేస్తారో దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో కూడా జరిగిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. క్రిస్మస్ దినాల్లో ఉంటున్నారు, అవసరతలు ఉన్నాయా? మీ అవసరతలన్నింటినీ ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో ఉంచండి. యేసు నామంలో ప్రతి అవసరత సంధించబడును అని ప్రార్థన చేయండి. ఒక అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. అనేక మందికి భయం ఉంటుంది. క్రిస్మస్ వస్తుంది అంటే చాలా డబ్బులు అవసరం ఉంటాయి, చాలా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ధనం అవసరం ఉంటుంది, కాబట్టి కలవరం ఉంటుంది. బిడ్డలకి బట్టలు ఎలా కొనాలి, ఇంటిలో ఉన్న అవసరతలు ఎలా తీర్చాలని భయపడొద్దండి, కలవరపడొద్దండి. దేవుడు అద్భుతంగా మీకు సహాయం చేయబోతున్నాడు. యేసు అను నామమును ఉచ్చరించి యేసు అను నామములో ప్రార్థన చేయండి, దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములు జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.